అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఇగో ఏందంటే పొద్దున్నయితే నేను 5 గంటలకైతే ఈ లేస్తా గదా! లేచినంక మీకు ఎప్పుడు ఏ టైంలో లేస్తా, ఎట్లా అన్నది గూడక మీకు చూయించాలని చూయిస్తున్నా. ఇగో ఆ టైంలో మాకు పాలొచ్చినాయి. ఇగ అప్పుడు పాలొచ్చినాయి అయితే ఇగ నేను పాలు తీసుకున్నాక బయట ఎంత చీకటుందని చూస్తున్నా. ఈ కిందికైతే లైట్ ఉండుడుకు వెలుతురనిపిస్తుంది. పాలు ఇచ్చి పోతుండు అబ్బాయి. ఇగ ప్రతిరోజు గూడకి ఇట్లనే ఉంటది నా రొటీన్ అన్నది. ఇగ ఈ రకంగానే చేసుకుంటా. ఓ రోజు షూట్ చేస్తా, ఓ నాడు చెయ్య. ఎందుకంటే ఇగ నాకు డైలీ కూడక వంట రూమ్ అట్లా క్లీన్ చేసుకుంటా, ఇట్లా తోముకుంటా, అట్లా కడుగుతా. ఇక అన్నీ మీరు కూడా చేసుకుంటారు కావచ్చు. ఇక నేనేంటంటే యూట్యూబ్ కదా నేను చెప్తా అట్లా. ఇక ఆ రకంగా చెప్తానైతే ఇక నాకు ఏంటంటే నేను ప్రతిది కూడక మీకు నచ్చుతుంది అనుకుంటున్నా, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఇక నేను చేసిన పని కూడక చేసుకుంటూ చేసుకుంటారు. ఇప్పటి అమ్మాయిలు గిట్ల చేసుకోవాలి గిట్ల చేసుకోవాలని కూడక కొంత తెలియక కూడక చేసుకోరు. ఇట్లా చేసుకుంటేనే పొద్దున్న లేచి చేసుకుంటేనే బాగుంటుంది. నైట్ అయినా చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇట్లా క్లీనింగ్ ఉండాలి, మంచిగా రాగి సామాన్లతో వాడుకోవాలి. మనం రాగి సామాన్లు ఉంటాయి అనుకో, వాటర్ పోసుకున్నాడైనా కానీ చెంబులు అసంటివి ఉన్నా కానీ పోసుకోవాలి. ఎండ్లైనా కానీ వాటర్ పోసి నైట్ పోసి పెట్టి పొద్దున తాగేటందుకు మనము మట్టి దాంట్లో పోసుకున్నా సరే. కానీ ఇక మనం నైట్ అయితే పోసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ బాటలలో పోసుకున్నా కానీ ఎట్లా ఉడక అట్లా ఊడ్చుకొని అట్లా పెట్టుకున్నాడు డైలీ ఇది రొటీన్ నడుస్తుంది. మీకు వచ్చినా రాకుండా నేను చేసే పని ఇట్లా ఉంటుంది. ఇక టేబుళ్ళు అన్నీ ఊడ్చుకున్నాడు. ఇక ప్రతిదీ క్లీనింగ్ పొద్దున 2 గంటలు క్లీనింగ్ చేస్తా. క్లీనింగ్ చేసిన తర్వాత ఏదైనా పని చేసుకుంటే ఇంకా ఇక పూజన తానమా అంతే ఇవి అయితే ఉంటాయి. ఇక ఇట్లనైతే ఉంటుంది. ప్రతిది కూడా కడుక్కునుడు తోముకునుడు ఇవి అయితే మీకు నచ్చుతాయి అనుకుంటున్నా. ఇక ప్రతి పని కూడా వేరే మనిషిని పెట్టుకుంటాం. ఇవన్నీ క్లీనింగ్కు వేరే మనిషిని పెట్టుకుంటాం. మనము టైంలో వాళ్ళకు ఏంటంటే ఏదైనా మనం చేసింది కూడక పెట్టాలని కూడక ఉండాలి. వాళ్ళు చూస్తారు కదా మనం చేసింది కూడక ఏది. కానీ ఇక మనము బయట వాళ్ళకు ఏదన్నా మనం పని మనుషులు పెట్టుకున్నా కూడక మన వంట చేయంగా చూస్తారు, అది చూస్తారు. చిన్న చిన్నవి ఆశపడతారు. ఎప్పుడన్నా నేను ఎవరినన్నా తోమితందుకు పెట్టుకున్నా కూడక నేను వంట చేసింది నేను తీసుకొని పెట్టుకున్నాక అలా కొంచెమన్నా పెడతా. ఇక అట్లా పెట్టుడు అయితే గుర్తుపెట్టుకోండి. ఇక అలా ఏంటంటే గరీబు అన్నది ఫుడ్కి ఆశపడుతుంది. ఇక మనం ఫుడ్ గరీబ్ ఆశపడుతుంది, ఉన్నోళ్ళు ఆశపడతారు. కానీ ఏదైనా మన ఇళ్ళలో చేసినప్పుడు కొద్దిగానన్నా పెట్టాలి మనం. ఇక ప్రతి పనికి ఇక మనం ఇట్లా చేసుకున్నాం అనుకో, ఇక ఓలకు పెట్టాలనే ఆలోచన వస్తుంది. ఇక ఓలకన్నా ఏదైనా మిగిలింది కూడక అట్లా పెట్టేయాలని అనుకుంటా. నా పని నేను చేసుకున్నందుకు ఇష్టపడతా ప్రతిది కూడక. ఇక తేజ్ అంటది ఏంటంటే 9 పెట్టుకో మమ్మీ ఇవన్నీ తోముతావు అది ఇది అని అంటది. నాకు అద్దు బిడ్డ, నాకు ఇట్లా చేస్తేనే నాకు యాక్టివ్గా ఉంటాను. నేను ఇట్లా చేయగలుగుతా. నేను చెయ్యని రోజు నువ్వు అట్లా తోంపియ్యు. కానీ నేనైతే తోముకుంటాను, ఇట్లా తెల్లగా తోముకుంటాను, నాకు ప్రశాంతం అనిపిస్తుంది. నా చేతులు నేను చేసుకుంటేనే నాకు తినబుద్ధి అవుతుంది అని ఇట్లా చెప్తా. పండ్లు అయితే ఉప్పు పెట్టి కడిగిన, ఉప్పు వేసి కడిగిన రోజు అయితే కడిగి పెట్టుకుంటా. ఏమైనా పండ్లు ఉన్నా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంటే ఫ్రిడ్జ్లో పెడతా. ఎక్కువ పెట్టా, ఫ్రిడ్జ్లో అయితే పెట్టా. ఎప్పుడన్నా ఒకసారి పెట్టినా కూడక మళ్ళీ బయట పెట్టినాక ఒక అర్ధగంట తర్వాత తింటా. అవి ఎట్లా అంటే మళ్ళీ చల్లగా అట్లనే తిన్నామనుకో మనకు అట్లా తినడు ఉడక మంచిగా కాదు. ఇట్లా బాగా చల్లగా తినడు. ఇప్పుడు ఎండాకాలం తినాలని ఉంటుంది, ఇక తినాలని ఉంటుంది. కానీ ఆయన కానీ అంత చల్లగా ఉడక తినద్దు, ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీయంగానే తినద్దు. ఇక కొద్దిసేపు బయటనైతే పెట్టుకోవాలి. ప్రతి పండైనా ప్రతి కూర అయినా ఏదైనా మనం వేడి చేసుకుని ఉడక లెక్కలు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసుకొని వెంటనే వేడి చేయకుండ్రి. కొద్దిసేపు పెట్టినాక చల్లగా పోయినాకని వేడి చేసుకొని తినూరి. ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి వెంటనే పొయ్యి మీద ఉడక పెట్టకూడదు, గరం పెట్టకుంది. ఏది ఉడక మనము హెల్తీగా ఎట్లా తయారు చేసుకోవాలో ఎట్లా చేసుకోవాలన్నది మీకు చెప్తున్నా. ప్రతి పని కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ప్రతి పని చేసింది కూడా ఈ ఫుడ్ అయినా ఏంటంటే చేసిన పనులైనా ఇంట్లో క్లీనింగ్ చేసుకుంటైనా ప్రతిదీ కూడా మీకు చేసుకుంటారు కావచ్చు. తెలియని అమ్మాయి ఇట్లా చేసుకుంటారు కావచ్చు. నేను చేస్తుంటే కూడా ఈ అమ్మాయి చేస్తుందని మీరు మోటివేట్ అయ్యి చేస్తారని నేను ఈ వీడియోని అయితే ఇట్లా పెడతా. ఈ ప్రతిది ఉడక కష్టం అని అనుకోకూడదు. కష్టపడితేనే మనం స్ట్రాంగ్నెస్ అయితే ఉంటాము. కష్టపడి నేర్చుకుంటాము, 4 రోజులు కష్టం అనిపిస్తుంది. ఆ తర్వాత మనకు రొటీన్ అన్నది అలవాటు అవుతుంది. ప్రతిది ఉడక మనము కష్టం అనుకుంటే చేస్తే మాత్రం ఏది చేయలేము. ఇక అది కష్టం అంటే ఇక కష్టమైపోతుంది. ఇక మనం అది ఒక హ్యాపీగా చేసినామనుకో, ఎంజాయ్మెంట్గా చేసినామనుకో చేస్తాం. ఇక ఏంటంటే ఇట్లా క్లీనింగ్ మంచిగా టేబుల్ అన్నీ తుడుచుకొని పొద్దున్న లేచి మనకి ఇవి చేసుకున్నామంటే మళ్ళీ రేపు పొద్దున దాకా
ఇక అది ఏంటంటే ఇక నేనేం ముట్టుకోను. ఇక మనం ఏదన్నా పడితేనే తీసేసుడు కానీ ఇక క్లీనింగ్ మాత్రం రోజు పొద్దున ఉంటుంది అదంతా. ఇది నచ్చుతుంది అనుకుంటున్నా ఈ క్లీనింగ్ అన్నది, ఇట్లా చేసుడు అన్నది మీకు నచ్చుతుంది అనుకుంటున్నా, హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. ప్రతి పని కూడా హెల్ప్ అవుతుందనే నేను పెడతా. ఇక ప్రతి అమ్మాయి అంటుంది, నువ్వు ఏంటంటే నువ్వు చేసిన వంటలు కూడా మేము చేసుకుంటున్నామమ్మా అని అంటుంది నేత్ర ఫుడ్ ఛానల్లో. ఇక మీకైతే ఇది నచ్చుతుంది అనుకుంటున్నా. ఏంటంటే వంటలు కూడా నచ్చుతున్నాయి అనుకుంటున్నా, ఈ పనులు కూడా నచ్చుతాయి అనుకుంటున్నా. ఇట్లా మనము చేయరాని అమ్మాయి అయ్యో చేసుకోవాలి అన్నది ఒకళ్ళు చేస్తుంటే కూడా చేస్తామని అంటారు. ఏంటంటే మీరు చేస్తుంటే కూడా మేము చేస్తున్నామమ్మా, మేము నిన్ను చూసి చేస్తున్నాము ఇట్లా అని అంటారు. అది సంతోషం కదా. ఇక మీరు చేస్తున్నారని నేను చేస్తలేను, నేను చేసేది రొటీన్ ఇదే, ప్రతిది పని ఉడికి ఇంతే. ఇక మీకు ఇది ఏంటంటే ఇప్పటి పిల్లలకు పని మనుషులే పెట్టుకునే బదులు ఇట్లా చేసుకోరు. కొంచెం 2 గంటలు టైం తీసుకొని ప్రతి పని మనం చేసుకున్నామంటే మనకు నీట్గా అనిపిస్తుంది. వంటలైనా కానీ ఎవరితో చేయించుకోకూడదు, మీరు వండుకోండి మీకు టేస్ట్కి తగ్గట్టు. ఏంటంటే మీరు కారం ఉప్పులు అన్నీ కరెక్ట్ మంచిగా వేసుకొని మనకు నోరుకు టేస్ట్గా ఎట్లా తింటామన్నది గుర్తుపెట్టుకొని చేసుకోండి ప్రతిది గుడక. ఇక అది మీకు ఏది గుడక నచ్చుతుంది అనుకుంటున్నా, ఈ మాటలు గుడక నచ్చుతాయి అనుకుంటున్నా. ఇక ఏంటంటే అప్పుడు పెద్దలైతే మాకు చెప్పుదురు, మన పని మనమే చేసుకోవాలి, మన ఇంట్లో మనమే చేసుకోవాలి. ఆకిలి నూకితందుకు గుడక వస్తురు కానీ వచ్చినా ఉడికిస్తే పొద్దున లేచి ఉడక ఎట్లా చేసుకుంటున్నాం ఏం చేసుకుంటున్నాం అన్నది మీరు అన్నీ కనిపెడతారని, ఇది అన్నీ చూస్తారని, ఈ ఆంటీ ఎట్లా తుడుచుకుంటుంది ఎట్లా నూకుతుంది అన్నది ప్రతిదీ ఉడక మీకు రొటీన్ పెట్టమన్నారు కాబట్టి మీకు హెల్ప్ అవుతుందని నేను చేస్తున్నా. ఎందుకంటే ఇక ప్రతి పనికి గుడక మనకు వెనకాడద్దు. ఇట్లా నూక్కునుడైనా కడుక్కునుడైనా ఏది గుడక మనకు చేసుకోలేము, మనం చెయ్యలేము అన్న ఫీలింగ్ మాత్రం రావద్దు. ఏ అప్పటి రోజులల్లో ఏంటంటే మా బాపమ్మ అయినా మా అమ్మ అయినా 4 గంటలకు లేపుతురు, మేము నీళ్ళు మోస్తుంటిమి, ఒక 30-40 బిందెలు నీళ్ళు మోస్తుంటిమి అట్లా చేదుకుంటా. అది ఎంత ఎక్సర్సైజ్. అప్పటి రోజులల్లో ఏంటంటే కుండు నింపుతుంటే ఒక్కొక్క కుండి బాయిలు ఎక్కుంటుండే అట్లా నింపుకుంటుంటిమి. ఇప్పుడు గ్యాస్ పొయ్యిలు. ఇక అప్పుడు ఏంటంటే కట్టెలు పొయ్యి మీద కట్టెల పొయ్యి అలికి పొయ్యి ముట్టిస్తే అట్లా బగబగ మంట. ఇక మంటకు గుడక చలికాలం ఇట్లా కూర్చుంటుంటిమి ఎంత మంచిగా పొయ్యి దగ్గర. ఇక చాయ్ పెడితే గుడక చాయ్ ఓ లెవెల్ టేస్ట్ ఉంటుండే. అట్లా పొయ్యి మీద వేసింది అట్లా మాకు బాగా నచ్చుతుండే. ఇక మీ ఇప్పటి రోజులల్లో చేసే పనులు గుడక ఇక మనకు కరెక్ట్ చేసుకోవాలి, మనం చేసుకున్న పద్ధతులను అయితే చేసుకోవాలి. ఇప్పటి పద్ధతులు ఇప్పుడు చేసుకోవాలి, అప్పటి పద్ధతులు అప్పుడు. ఇక ఈ రోజులల్లో ఏంటంటే ఈ ఇప్పుడు ఇదే కష్టం అనుకుంటారు, ప్రతి పని కూడా ఇది మేము బాగా చేస్తున్నాం అనుకుంటారు. అంతకంటే ఆ రోజులలో ఎక్కువ చేసిర్రు. ఏంటంటే ఒక 20-30 సంవత్సరాల కింద ఎట్లా కష్టపడ్డారు అంటే పెద్దలు బాగా కష్టపడ్డారు, మనం తక్కువ కష్టపడుతున్నాం. ఇప్పుడు ఏం చేసుడు లేదు. అప్పుడు వారానికి ఒక సినిమా వస్తుండే, ఏంటంటే ఇక దూరదర్శనం సినిమా. ఇప్పుడు ఏంటంటే రోజు సినిమాలు అన్నీ ఇక ఉన్నా కూడా చూస్తలేము. ఒక వారం నాడు వచ్చినది సండే రోజు వచ్చింది దూరదర్శనం వస్తుండే. ఇక ఆ రోజైతే అందరం కూర్చుంటోటి మీ లైన్ కూర్చుండి ఇక అందరం సినిమా వస్తుందని అప్పటి వరకే పని చేసుకొని ఇక చూడాలని 2-3 గంటలు మంచిగా కూర్చుంటుండే. ఇప్పుడు సినిమా స్టార్ట్ అయినా కూడా ఏంటంటే పెట్టుకున్నా కూడా ఒక 10 నిమిషాలు కూర్చుంటలేము. ఏది కూడా సరే, ఎందుకంటే ఎక్కువైపోయినాయి కాబట్టి మనం చూడలేకపోతున్నాం. సినిమాలైనా నాటిక అంటే అది ఏంటంటే ఒక రేడియోకి వస్తుండే, అది మేము అక్కడ పెట్టుకొని వింటుంటిమి వారం సండే రోజు. అది గుడక నాటిక గుడక వస్తుండే. ఇక నాటకాలన్నీ వస్తుండే, అవి ఎంత మంచిగా ఉంటుంటే అయిపోయేదాకా ఒక అర్ధగంట సేపు ఉంటుండే. ఇక మాకైతే వారానికి ఒకసారి ఋతురాగాలు, ఇక రోజు ఋతురాగాలు వస్తుండే. ఇక వారానికి ఒకసారి అయితే సినిమా చూస్తుంటిమి. ఇక రోజు ఋతురాగాలు అయితే 4:30కు ఋతురాగాలు స్టార్ట్ అవుతుండే. ఇక సీరియల్ అయితే ఫేమస్ అప్పుడు. ఇక కొన్ని సీరియల్ అప్పుడు ఆ టైంలో ఒక 30 సంవత్సరాల కింద బాగా ఫేమస్ ఉన్నాయి. ఇవి చూస్తుంటిమి. అంతరంగాలు ఇక ఇవైతే ఓ లెవలే. ఇక ఈ సీరియల్ మాత్రం వదలకుండా చూస్తుంటిమి. ఇక అట్లా అవి ఎంజాయ్మెంట్ అనిపించినాయి. ఇప్పుడైతే సీరియల్ చూస్తలేము, ఏది కొడకలేదు. ఇక అట్లా ఇక ఎవరింటినో ఒక్కళ్ళ ఇంట్లో సినిమా ఏంటంటే చూడాలనుకుంటే దూరదర్శనంకు
అట్లా ఏంటంటే టీవీలు ఉంటుండే ఇంటింటికి ఉండకపోవు ఒక్కళ్ళు ఇంట్లో ఉన్నాయంటే అందరం వాడకట్టోళ్ళంతా కూసుందరు మా ఇంట్లోకి వచ్చి అయితే అందరు వచ్చి కూసుందరు మా ఇంట్లో ఉంటుండే టీవీ ఆ రోజులలో పెద్ద టీవీ ఇక అట్లా కూర్చుంటే ఎంత సంతోషంగానో ఇక అందరు పిల్లలు పెద్దలు లైన్ పడుతురు అట్లా కూర్చుందరు ఇక ఇప్పటి రోజులల్లో టైంపాస్లు ఎక్కువైనాయి ఏది గుడక విలువ లేదు ఇక ఓళ్ళు ఇంట్లో రాలే మళ్ళీ ఓళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఓళ్ళు గుడక వేరే ఇంటికి మాట్లాడతలేదు ఒక్కళ్ళు ఇంట్లో వంట చేస్తే ఆ ఇంట్లోకి వెళ్ళి ఈ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లకు మనం కూరలు పెట్టించుకుంటుంటే మీ అట్లా ఏం చేస్తుండ్రని ఇక ముందు అప్పటి రోజులే అవి సంతోషమైన రోజులు అది వేరే ఇక ఆ రోజులు అయితే రావు ఇప్పటి రోజులకి ఏం తెలియదు కాబట్టి ఇవన్నీ చెప్పాలి నేను చెప్పాలని చెప్తున్నా అట్లా మేము అట్లుండే ఇక ఒక 30 సంవత్సరాల కింద విషయము ఇక ఒక్కళ్ళ ఇంట్లో ఏదన్నా జరిగినాయి కూడక అందులో టీవీలలో వస్తే కూడక ఓ ఇది జరిగిందట ఇందామని నువ్వు వెళ్ళిపోతుంటిమి రాజీవ్ గాంధీ వాళ్ళు చనిపోయినప్పుడైతే మేమైతే ఇక మా ఇంట్లోకైతే మొత్తం ధార పడ్డరు ఎందుకంటే ఆ టీవీలలో వచ్చుడుకు అప్పుడు అందరి ఇంటికి టీవీ ఉండకపోవు ఇక ఇందిరాగాంధీ టైంలో అప్పుడు మా బాపు మేము చిన్నగా ఉన్నప్పుడు అట్లా ఇక అట్లా అట్లా వస్తే ఒక్క ఇంటికాడ వస్తే ఒక 50 మంది కూసుందరు ఇక అప్పుడు నాటకాలైనా ఏవైనా ఇక మనం ఏంటంటే డ్రామాలు వేస్తే మాత్రము ఇక ఎట్లా అంటే మంచికొకటి అది ఏంటంటే కవర్ తీసుకొని పోయి కూర్చుండి ఆ కవర్ తీసుకొని పోయి కూర్చుంటుంటే కానీ ఆ చూడకపోతుంటిమి ఇక మా అమ్మ అయితే రాకనే పోవు ఆ డ్రామాలకు మేము పోయి కూర్చుంటుంటిమి నిద్ర పోయి లేచి వస్తుంటిమి అప్పుడు అట్లుంటుండే అది ఎంజాయ్మెంట్గా రాదు మనకిప్పుడు ఆ గోల్డెన్ టైం అన్నది రాదు ఇప్పుడు ఏంది ఓలిన్లలో ఆలే ఓలకు ఓలు మాట్లాడతలేరు ఎవరికి ఓల కాలే ఉంటున్నాం ఇప్పుడు చుట్టాలు కూడా రిలేషను ఎప్పుడు వస్తూనే ఉంటూనే ఉందరు ఎప్పుడు మనం వండుకుంది మనమే తింటామని అనుకోపోతుంటిమి ఇంక 2 మందికి ఎక్స్ట్రానే వండుకుంటుంటిమి ఎక్స్ట్రా వండుకుంటే ఇక ఎవరైతే తింటారో మళ్ళీ ఒకళ్ళ ఇంట్లోకి ఒకళ్ళు కూరలు గుడకపోతుండే తక్కువ చేసుకోపోతుండే కొద్ది చేసుకోపోతుండే అట్లా ఉంటుండే ఇక అది మంచిగా అనిపిస్తుండే ప్రతిదీ గుడక అట్లా ఆ టైం రాదు ఆ లెక్క రాదు అప్పటి లెక్కలే రావు ఈ రోజులు ఏందంటే ఎవరు కాలే నీకు నువ్వే నాకు నేనని బతుకుతుండ్రు ఇక అట్లాంటి బతుకులు అయిపోయినాయి ఇక వాకింగ్ కూడా సాయంత్రం చేసుకుంటా పొద్దునే చేసుకుంటా ఇట్లా వాకింగ్ ఇక మిషన్ ద్వారా పొద్దునే చేసుకుంటా సాయంత్రం అయితే బయటకు వెళ్ళే వాకింగ్ చేసుకుంటా నాకు అట్లా మోటివేట్ అనిపిస్తుంది ఇక చేసుకునే చూడుండ్రి మీరు ఎట్లా అంటే బాడీ గురించి కూడా ఆలోచించాలి మనం ఎట్లుండాలి ఏముండాలి మన బాడీ గురించి మన మైండ్ గురించి మనం ఈ ట్యాబ్లెట్ ఆ ట్యాబ్లెట్ వేసుకునే అవసరం లేదు ఇట్లా మనము వర్కౌట్ అన్నది చేసుకోండి ఆ రోజులల్లో ఒక చేన్లకు పోవాలంటే 3 కిలోమీటర్లు నడుతురు 2 కిలోమీటర్లు నడుతురు అదే వాకింగ్ అవుతుండే ఇప్పటి రోజులల్లో ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళు లేదు ఇక ఎవరు పల్లెటూళ్ళల్లో చేసేది తెలియదు కానీ ఇక్కడనైతే ఇక సిటీలో అయితే ఎవరి ఇంట్లో ఆలే ఇక ఇంకోళ్ళ ఇంట్లోకి పోయేది లేదు టీవీలు ఏంది ఇదేంది అదేందో చూసుకుడు కానీ అంతకు మించింది ఏం లేదు ఇక మనం ఎప్పుడైనా వాకింగ్ పోతేనే వాకింగ్ దగ్గరనే అందరూ వాకింగ్ చేసుకుంటారు ఇప్పుడు ఇక ఏంటంటే పిల్లలకు ఫోర్సు అవి ఇవి ఇష్టం ఉంటుంది ఇక ఎందుకంటే ఇష్టం ఉండకుండా కానీ మనకు వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉన్నదని కూడా చూసి వాళ్ళకు యాక్టివ్గా అవుతారు పిల్లలు ఇక అది బ్యాట్ బాల్ అని అది క్రికెట్ అని ఇవి ఇంకా చాలా రకాలు స్పోర్ట్స్కి సంబంధించినవి ఉన్నాయి వాళ్ళకు ఏదేది ఇంట్రెస్ట్ ఉన్నదో అది అయితే నేర్పియండి పిల్లల మీద ఇంట్రెస్ట్ చూపించుండ్రి కరాటా ఇక మా మన్మరాలు అయితే కరాటాకి వెళ్ళిపోతుంది మా పెద్ద మన్మరాలు ఇక ఆమె కరాటాని అయితే ఓ లెవెల్లో చేస్తుంది బాగా నచ్చుతుంది ఆమె అమ్మమ్మ కరాటా చేస్తున్నాను వీడియో కాల్ చేసి చూపిస్తుంది ఇక అట్లా ఏది ఇష్టం ఉన్నది పిల్లలకు ఏది నచ్చుతుంది చూడాలి ఇక చూసి అయితే వాళ్ళకు కంటిన్యూ చేపియాలి పిల్లలు అయితే అశ్రద్ధ చేయొద్దు ఇక పిల్లలకు ఫోన్లు అప్పచెప్పకూడరి ఏదన్నా బిజీ చేసేయండి పిల్లలకైతే బిజీ చేసేసి అలా ఏంటంటే స్కూల్కి పోయొచ్చారంటే ఏదన్నా ఒకటి పెట్టుర్రి ఇక వాళ్ళకు ఏది ఇంట్రెస్ట్ ఉన్నది స్పోర్ట్స్ మీద ఏదానికి ఏది అయితే ఫాస్ట్ ఉన్నారని ఆలోచించి చేయొద్దు చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్నదా వాళ్ళకు ఒక గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నదా ఇట్లా చూడాలి ఇక పిల్లలు అయితే ఇప్పుడు ఈ రోజులలో అట్లా అర్థం చేసుకుని అయితే బతకాలి బ్రేక్ఫాస్ట్ అండుకూరలతో దోశ మమ్మీ పట్టేసుకుంది ఎన్ని గంటలు నానన్నే మమ్మీ అవి అండుకూరలు నైట్ నానబెడుతున్నా నైట్ 7 గంటలంతా టైం నానబెడతా ఇప్పుడైతే 9 గంటల వరకు నేను పట్టేసుకుంటా ఇక మనకి నైట్ నానబెట్టుకుంటే బేపికారు ఒక 10 గంటలు నానబెట్టినా 6 గంటలు నానబెట్టినా బాగానే ఉంటుంది ఎందుకంటే నాంతనే బాగుంటాయి అవి 5-6 గంటలు అయితే నానబెట్టుర్రి టైం లేకపోతే
కొద్దిగా సాల్ట్ వేస్తున్నావా? ఎంత సేపు నానితే అంత టేస్ట్గా ఉంటాయి ఇవి. ఇలా సాల్ట్ ఎక్కువ పట్టది, మనకు చూసుకొని వేసుకోవాలి ఎప్పుడు ఉడక. మిల్లెట్స్ తోటి బ్రేక్ఫాస్ట్లు మంచి, బాగా మంచి. చాలా బయట కూడా ఈ టిఫిన్స్ పెడతారు. మిల్లెట్స్ తోటి టిఫిన్స్ తీయ ఉంటాయి, తీయ ఉంటాయి. ఇట్లా జీలకర్ర వేసుకుంటే ఎండాకాలం చల్లదనం మంచిది, వేసుకునేది చూడు. హెల్దీ బ్రేక్ఫాస్ట్ మమ్మీ వేస్తుంది. ఇష్టమే కదా నీకు? నాకు మిల్లెట్స్ తోటి నువ్వు ఏ టిఫిన్ చేసి ఇచ్చినా నాకు ఇష్టమే, ఎందుకంటే అది హెల్దీ ప్లస్ టేస్ట్ కూడా తీయ ఉంటది కదా, మంచిగా బాగుంటది. మనము కిచిడి చేసుకున్నా మంచిగా ఉంటది, తీయగా కమ్మగా ఎంత బాగుంటుందో. ఇక అట్లా మంచిగా ఉంటది, చేసుకుందాం. మనం కిచిడీలు చేద్దాము. ఒక్కోసారి దోశలు ఎక్కువ పోసుకుంటాం, దోశలు బాగా ఇష్టం అనిపిస్తుంది. కిచిడీలు కూడా టేస్టే ఉంటాయి. ఇక అది బోర్ కొట్టినప్పుడు ఇది బోర్ కొట్టినప్పుడు అది, అట్లుంటది. మనం ఇప్పుడు నేను నేత్ర ఫుడ్ ఛానల్ గుడక ఒకటే రకం చెయ్యే కదా, అన్ని రకాలు చేస్తా కదా. మీ గుడక ఏ మిల్లెట్స్ లల్లా ఏ మిల్లెట్స్ ఉన్నా గుడక అన్ని రకాల మిల్లెట్స్ వస్తాయి. గంటలు గుడకొస్తాయి, రొట్టెలు గుడకొస్తాయి, ప్రతిది వస్తుంది. డైలీ నైట్ రొట్టె తిందామని డిసైడ్ అవుతున్నాం మమ్మీ. చేసుకుందామా? చేసేసి జొన్న రొట్టె మంచిదేనా, జొన్న రొట్టె అయినా మక్క రొట్టె అయినా ఏదో ఒక రొట్టె అంతే. మన రైస్ మొత్తం తినకుండా అట్లా తింటాం. ఇవన్నీ ఇత్తడి ఎత్తడి అమ్ముతున్నావు ఆంటీ అని అడుగుతుండ్రు. రాగి ఇత్తడి ఇవే ఇత్తడి అనా కాదా అని కూడా కొందరు డౌట్ వస్తుంది తోమనోళ్ళకు. ఇత్తడి రాగే, అన్ని ఇత్తడి రాగే వాడతా. ఇవన్నీ తోముకుంటది, రోజు తోముతుంది. ఇవి తోమకపోతే మమ్మీకి ఇక నచ్చది, వంట చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు. మమ్మీ ఖచ్చితంగా తోముకుంటది. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు కూడా మమ్మీ ఇట్లనే ఉంటుండే రొటీన్, ఇదే రొటీన్, చేంజ్ ఉండదు. బిందె ఇట్లా తోముకోవాలి, బిందెల మంచిగా మనం బిందె తోమక పోస్తేనే రాగి వస్తుంది. అవును, మనకు ఏంటంటే రోజు తోముకొని పోసుకో, మనం వట్టి బిందెల లెక్కనే మంచిగా ఉంటది. ఎందుకంటే పొయ్యక ఒక్కసారి పోసి పెడతారు, ఆ ఫ్లేవర్ వస్తుందంటారు. మనం డైలీ తోముకుంటా పోసుకుంటే రాగి బిందె ఎంత మంచిది, ఆరోగ్యానికి మస్తు మంచిది. అయితే ఏంటంటే తేజ ఏమంటారు అంటే రోజు గింతగానం కష్టపడతాం కాదు, మనం తోముకుంటే బాగుంటుంది. ఆ రోజుల్లో మంచినీళ్ళ బైక్ అని పోయి అన్ని తెల్ల తోముకొని బిందె మీద బిందెలు పెట్టుకుని వస్తారు. అట్లా కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు ఇంత గట్టి వేయగలుగుతున్నాం అని నేను అనుకుంటా మమ్మీ. అప్పుడు బాగా కష్టపడ్డావు కదా. 3 బిందెలు, 3 బిందెలు, అవును 2 బిందెలు ఇంకా ఎక్స్ట్రా ఒక సర్వా పెట్టేసుకొని ఇట్లా పొడుగా పెట్టేసుకొని మంచి నీళ్ళు తెచ్చుకుంటుంటుంది అట్లా. అప్పటి రోజులల్లో బాగా కష్టపడ్డారు. ఇప్పుడు ఇంకా అన్ని మనకి ఇంట్లోనే ట్యాప్లు, అన్ని మిక్సీలు, గ్రైండర్లు అట్లా అవన్నీ అట్లా తెచ్చుకున్నాం కాబట్టి అన్ని ఎక్సర్సైజ్ అయినాయి. ఇప్పుడు ఇప్పుడు అన్ని పట్టేసినట్టు అన్ని తిరిగిపోతున్నాయి, కాళ్ళు సరిగా నడవత్తలేవు, కరెక్ట్ లో పడతలేవు మనసు. ఇప్పుడు వాకింగ్ చేసుకోవాలి, వాకింగ్ చేసుకుంటే అవి కవర్ అవుతాయి. ఇప్పుడు సపరేట్ దానికి ఒక టైం ఇచ్చేసి నువ్వు ఇట్లా వాకింగ్ మమ్మీ మార్నింగ్ చేస్తే నైట్ మళ్ళీ సాయంత్రం చేస్తుంది. ఈరోజు మార్నింగ్ అయితే మిషన్ చేసేసింది, అది ఇంట్లో ఉన్న మిషన్ తోటి. యోగాలు కూడా కొన్ని చేసుకుంటది, యోగాలు, సూర్య నమస్కారాలు అవి చేస్తుంది. ఈవినింగ్ వాకింగ్ అయితే ఖచ్చితంగా ఉంటది. క్లాస్ పోలే సూపర్ వస్తుంది. సన్నం పోసిన బాగా సన్నం అవుతుంది. ఏం చేస్తావు మమ్మీ బీరకాయ తోటి? బీరకాయ పచ్చడి చేస్తాను. ఇప్పుడు టిఫిన్ చేసినాక
టిఫిన్ చేస్తున్నాం. టిఫిన్ చేసి ఈ చింతకాయ పచ్చడి. చింతకాయ పచ్చడి. చింతకాయది దోశలలో మేము పచ్చళ్ళు ఎక్కువ తింటాం. పచ్చళ్ళు తింటాం ఎక్కువ. కన్యమమ్మ ఇది నిమ్మకాయ పచ్చడి. ఇప్పుడు చల్లదనం మంచిది. నిమ్మకాయ పచ్చడి మా మమ్మీకి ఇష్టం. బాగా ఇష్టం నిమ్మకాయ పచ్చడి. పప్పు ఇవి ఉండాలి, ఉంటే సూపర్. మమ్మీ ఇష్టపడుతుంది నిమ్మకాయ పచ్చడి. సమ్మర్లో వేసుకుంటది ఇక కర్రీస్లలో. వేసుకుంటా సమ్మర్లో పప్పు టమాటా రసం దాంట్లో ఉంది. మా దాంట్లో వచ్చింది ఇక నిన్న వచ్చింది కూడా. నిన్న తేజ పెట్టేసింది. ఎంత బాగుంటుందో ఇంట్లో. నాకైతే ఇది చేసిన రోజు ఇక తేజకైతే ఇష్టం, నాకైతే ఇష్టం ఇట్లా చేసుకొని కమ్మతనం. మిల్లెట్స్ అండుకొర్రలతో బాగుంది. ఇట్లా పచ్చడి ఏదైనా పచ్చడి పెట్టుకొని పచ్చడిలా సూపరా సూపర్. లోపల కమ్మకమ్మ పండు మిరపకాయలు ఇట్లా టమాటా రసంలా కమ్మ సూపర్ తిందా అమ్మ. బ్రేక్ఫాస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. తిరమట బాగా టేస్ట్లో మాత్రం ఏం తగ్గది. టేస్ట్లో ఏం తగ్గం కానీ మమ్మీ మస్తు టేస్ట్ ఉంటుంది. టమాటా రసంలో తినాలనిపిస్తుంది. బాగుందిరా, టేస్ట్ బాగుంది. చూడు హెల్దీగా బ్రేక్ఫాస్ట్ నాకైతే బాగా ఇష్టం. సూపర్ ఉంది. బా సూపర్ అంటే సూపర్. ఇంత కమ్మ ఉండే బాగా చేసినాం మమ్మీ. టమాటా రసం అయితే సూపర్ చేసినాం. అన్ని సూపర్ చేస్తా. బెరకాయ పచ్చడా వాళ్ళ బాగుంటుంది. మిల్లెట్స్ ఎంత కమ్మున్నాయిరా. మిల్లెట్స్ దోశ అయినా ఇడ్లీ అయినా సూపర్ సూపర్ ఎంత బాగుంటుంది. మిల్లెట్స్లా అండుకొర్రలు ఇవి చేసినాయి. మిక్సీ పట్టినాక మమ్మీ వెంటనే చేసేస్తుంది. కొందరు ఫర్మెంట్ అవ్వాలని పెడతారు కానీ మమ్మీ వెంటనే చేసినా ఇంత బాగా వస్తాయి. వెంటనే చేసుకోవాలి. ఎందుకంటే అట్లా చేసుకుంటే కూడా మనకు అరుగుతలు ఎక్కువ ఇష్టం. ఇక మీ ఇష్టాలు ఎట్లనో కానీ, ఎందుకంటే కొంచెం పుల్ల పుల్లగా కావాలని చూస్తారు కానీ మనము రసము ఇవన్నీ చేసుకొని ఇట్లా తింటే మంచిగా ఉంటాయి. కమ్మటైన టిఫిన్. మిల్లెట్స్ అయితే తింటాం మేము కదా. ఖచ్చితంగా. నైట్ కూడా జొన్న రొట్టె వేసుకుని తిందామని అనుకుంటున్నాం. కానీ జొన్న రొట్టె చేసుకుందాం. జొన్న రొట్టెనే ఫిక్స్. జొన్న రొట్టె ఏంటంటే రాగి రొట్టె ఇవన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా ఎండాకాలము కొంచెం రసం ఎక్కువ చేసుకుంటా అనిపించుకుంటున్నాను. కర్రీస్ కూడా సోరకాయ బీరకాయ ఇవన్నీ వేసుకుని రొట్టెలు చేసుకుంటే బాగుంటుంది. సూపర్. ఈరోజు బీరకాయ పచ్చడి చేస్తుంది మమ్మీ. అది మన కుకింగ్ ఛానల్ వస్తుంది చూడు. పచ్చడి చేస్తున్నావు. బీరకాయ పచ్చడి. బీరకాయ ఇట్లనే ఇక ఈ రకంగానే ఒక 1/2 kg తీసుకొని ఇట్లా పచ్చడ. ఎందుకంటే పచ్చడ అన్నప్పుడు మేమైతే తొక్కు అంటాం తెలంగాణ, కానీ ఇది తొక్కు. ఇక మీరు ఏ రకంగా అనుకుంటే ఆ రకంగా అనుకోండి. మీ గురించి మార్చుకుంటాం కొన్ని మాటలు, కానీ మార్చుకోకమని చెప్తుర్రు మీరు. ఇక కట్ చేస్తున్నాం. కట్ చేసి ఈరోజు తేజ కట్ చేసి మమ్మీకి ఇష్టం బీరకాయ. మమ్మీకి ఈరోజు ఇష్టపడుతుంది మమ్మీ. ఇప్పుడైతే బీరకాయ పచ్చడి చేస్తామని ఇక కట్ చేస్తున్నా. తేజనైతే కట్ చేసి ఇమ్మన్నా. ఇక నేనైతే కటింగ్ చెయ్య తక్కువని, ఆమెనే కట్ చేస్తుంది కటింగ్ అయితే. ఇక అట్లా పొట్టుతోటి ఇట్లా చేస్తున్నావు అని అనుకునేరు. పొట్టు అన్నది ఫైబర్ అన్నది ఆరోగ్యానికి మంచిది.
అది ఏంటంటే అట్లా చేసుకుని పొట్టుతోటే పచ్చడి చేసుకుంటాం. అంటే పొట్టుతోటి ఉన్నా కూడక మనకేందంటే ఉప్పేసి మంచిగా గడుక్కోవాలి. ఇక అది ఏందంటే ఏం మందులు కొట్టినా ఏది కొట్టినా కూడక మనకు ఏం కాదు. మనం ఉప్పేయకుండా ఉప్పేసే కడుక్కుంటేనే మంచిగా. ఉప్పేయకుండా మనము కట్ చేసుడైతే కట్ చేయకూడదు ఎప్పుడు ఉడక. ఇగో ఇట్లా పచ్చడి చేసుకుంటే కమ్మగా ఇక తొక్క అయితే ఓ లెవెల్ ఉంటుంది. ఇవేమైతే తొక్క అంటాం ఇది తెలంగాణ సైడు. ఇక ఇది కొంచెం షూట్ చేసినాము నేత్ర ఛానల్ని అయితే. నేత్ర ఫుడ్ ఛానల్లో మాత్రం ఇక ఉంటుంది ఇది. ఇక లైక్ చేయండి. ఇదైతే ఇక నేను చేసిన పనికైనా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నచ్చితే చేసుకోండి, నచ్చకుంటే వదిలేయండి. ఇది మీకు ఏదంటే ఇది మీకు బెనిఫిట్ అవుతుంది అనుకుంటా, మీకు ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటా. ప్రతి పని కూడా మీకు నచ్చుతుంది అనుకుంటా. చేసిన పచ్చడి ఎంత బాగుంది. బీరకాయ తొక్కు చేసింది మమ్మీ. బీరకాయ తొక్కు సూపర్. ఇదో టేస్ట్ ఓ లెవెల్. ఈ వాటర్ ఉంటుంది దీనికి. ఎంత ఆరోగ్యమో చల్లదనము. ఇప్పుడు ఎండాకాలంకు ఇట్లా పచ్చళ్ళు చేసుకుంటే జొన్న రొట్టెకు, చపాతీకి, మనము దోశకు, రైస్కు ఎన్ని రకాలు పెరిగేసుకొని తింటా, ఇట్లా నెయ్యి వేసుకొని తినచ్చు. వట్టి గుడక సూపర్ సూపర్. వట్టి తింటా. ఇంకా అట్లా చెప్తున్నా కొందరికి ఏ ఫ్లేవర్ ఇష్టం ఉన్నో అట్లా తినచ్చు అని చెప్తున్నా. అంత కమ్మ ఉంటుంది. ఇదైతే చేసుకొని ఇక ఇది ఒక వారం రోజుల దాకైనా ఖరాబ్ కాదు. మంచిగా దాంట్లో పెట్టుకోవాలి, గ్లాస్ దాంట్లో పెట్టుకోవాలి, తినేసేయాలి అంతే. బీరకాయ తొక్కు ఇట్లా బరకగా ఉంటేనే బాగా అనిపిస్తుంది. మమ్మీ ఫేవరెట్. బాగా ఇష్టం బీరకాయ అంటేనే ఇష్టం. వేడి రైసు, వేడి అన్నంలో తొక్కేసుకొని తింటే ఇవాళ కొంచెం ఎక్కువ తింటా. అందుకే 4 ముద్దలు ఎక్కువనే తింటావు కావచ్చు. రోడ్ పచ్చడి అంటే ఇక నాకు అంత ఇష్టం. ఎంత ఇష్టమో మనం ఆ రోజులల్లో రోడ్లు నూరుకొని తిన్న గుర్తులు వస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఓపిక లేక కర్రీస్ వేసేసుకుంటారు, తింటారు. ఇట్లా వేసుకుంటే నోట్లకి నీళ్ళు వస్తుంది, అంత కమ్మగా వాసన వస్తుంది. ఇక మీకైతే చేసుకున్నాక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇదైతే ఇక లైక్ అయితే ఇస్తారు, కామెంట్ కూడా పెడతారు. నక్కని పని చెప్పి తెలుస్తుంది. మెంబర్స్ తినాలి. అక్కడక్కడ పప్పులు వచ్చి అమ్మతనంలా సూపర్ ఉంది కదా. అన్నం మొత్తం పచ్చడితో తినేస్తాం ఈరోజు. ఏది ఉడక నెయ్యి కూడా అవసరం లేదు, ఏది అవసరం లేదు. అంత బాగుంది. నేనైతే ఇంట్లో కొంచెం పెరుగు ఉడికేసుకొని లాస్ట్కు ఈ పచ్చడి వేసుకొని ఎంజాయ్ చేస్తా. అక్కడక్కడ పప్పులు వచ్చి కమ్మ ఉంది. అవును, సూపర్ టేస్ట్. కమ్మారా ఆ రోజులలో ఫుడ్ అనిపిస్తుంది నాకు. ఒక 30 సంవత్సరాలు తిన్న కింద మమ్మీ మిక్సీలో వేసినా కూడా రోడ్ పచ్చళ్ళు వేసినట్టు బర్కా వేసింది. చూడు అట్లనే వేసింది. ఉడక అక్కడక్కడ కొద్దిగా బరకగా ఉండాలి. మనకు సన్న పేస్ట్ లాగా మాత్రం పట్టుకోకూడదు. బరక కమ్మ వస్తుంది. సూపర్ ఉందా? కమ్మ సూపర్ ఉంది. నేను ఇప్పుడే ఫుడ్ ఛానల్కి తిని చూపెట్టినా. అసలు ఈ అన్నం మొత్తం నేను కడుపు నిండా తినేస్తా. వేరే లెవెల్ ఉంది అసలు. అన్నం మొత్తం తింటారు, నేను కన్ఫర్మ్. పచ్చడితో తింటారు, ఇంకో కర్రీ కావాలని కూడా అడగరు, అంత కమ్మ ఉంది. నోరు ఊరించే నోట్లో నీళ్ళు వచ్చేసినాయి మమ్మీ వండుతుంటే. నువ్వు ఆ మిక్సీ పడుతుంటే ఆ ఫ్లేవర్ వచ్చిందే మమ్మీ నాకు. బాగుంటుంది. ఎందుకంటే ఇది టేస్ట్ మెషిన్ ఉన్నప్పటి నుంచి తిన్నాం. ఏదన్నా ఒకటి బయటకు పోయి తెస్తామని ఏదన్నా ఒకటి తక్కువ పడుతుంది. యూట్యూబ్ కదా అన్నది, ఏది ఎప్పుడు పడుతుందో తెలియదు. ఇక నాకు అవసరం ఉన్నది తీసుకుంటా అని వెళ్ళిపోతా. ఇక అక్కడనైతే అన్ని రకాల మిల్లెట్స్ తోటి, వీటితోటి, నువ్వులతోటి, ఇక బెల్లం, ఇంకా ఎన్నో రకాలతోటి చేసిర్రు. అవన్నీ నేను చూస్తున్నా. ఎందుకంటే అది వాటర్ మిల్ ఇత్తులు. ఇక ప్రతిదీ కూడక అవి మా పల్లి పట్టిల లెక్క అట్లా చేసిర్రు. ఇక మనం కూడా చెయ్యాలి. యూట్యూబ్కు వాళ్ళు తింటా అంటే చేయాలి, వాళ్ళు అడిగినా చెయ్యాలి అని నేను అనుకుంటా. ఇక ప్రతిదీ కూడక చూసిందంటే చేసేస్తా. ఇక అక్కడనైతే ఉన్నాయితే మొత్తము ఇక నూనెతో చేసినాయి అన్నీ. పిండి వంటలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, బొంది ఉన్నది. ఇక అవన్నీ చూస్తున్నా. ఇవి మాత్రం తీసుకోను. నాకే ఇంట్లో యూట్యూబ్ చేసినవి చాలా ఉంటాయి. అవే తినలేకపోతాం. అవే ఉంటేనే ఇంకెవరికైనా మంచి పెట్టుడు అవుతుంది. ఇక ఇవి అయితే మేమైతే గులాబీ అన్నది అవి చేసిన గులాబీ పూల అవి.
ఇక ప్రతిది గుడక నేను చేసినవి గుడికి ఇండ్లు ఉన్నాయని చూపిస్తున్నా. ఆర్గాన్ దాంట్లోకైతే వెళ్ళిపోతే ఇక అందులో ప్రతిది గుడక మిల్లెట్స్ మనకు కావాలన్న ఏవేవి డ్రై ఫ్రూట్స్ ఇక ప్రతిదీ అందులో నేను చూస్తా. అవసరం ఏది ఉన్నదో అది తెచ్చుకుంటా. ఎందుకంటే డైలీ గుడక వాకింగ్ పోయినప్పుడా ఎప్పుడా తీసుకున్నప్పుడు మాత్రం మీకు షూట్ చేస్తా. ఇప్పుడైతే ఏం తీసుకున్నాలా అని అనుకొని పోయి ఇంకోటి గుడక తీసుకుంటా, ఏది అవసరం ఉందని ఆలోచించుకుంటా అక్కడ. ఇక అక్కడనైతే ఇక ఇవన్నీ స్వీట్స్కి సంబంధించినవి గుడుకున్నాయి కొన్ని. ఇక అరిసెలని ఇవని ఇక అందులో బెల్లంతో చేసినవి గుడక చాలా పెట్టుకుంటారు వాళ్ళు. చేసి చేసుకొచ్చి వాళ్ళకు ఇస్తారో ఎట్లనో తెలియదు కానీ అందులోనైతే ప్రతిదీ ఉంటుంది. ఇక ప్రతిదీ గుడక ప్యాలాలంటే ప్యాలల ముద్దలు మేము చిన్నగా ఉండంగా అట్లా ప్యాలల ముద్దలు పీర్ల పండుగ అయితే ఇక అవి ఏంటంటే ఈ జొన్న ప్యాలలు ముద్దలు, ఇక కొన్ని అది బియ్యపు ప్యాలలు, అట్లా రకరకాల ప్యాలలు ఉన్నాయి అక్కడ. ఇక నాకైతే చూస్తుంటే కంటికి ఇంటిపోయినట్టుకుంటాయి. ఇవైతే ఉప్పు శనగలు అట్లా మనం వేయించుకునే మనం గుడక నేను గుడక పెడతా, అట్లా వీడియోలో పెడతా, ఇక నేత్ర ఫుడ్ ఛానల్లో పెడతా. అది ఉప్పు శనగలు అంటే నేను చేస్తా గుడక. ఇక ప్రతిదీ గుడక అది అది రెడ్ బఠానీలు. ఇక ఏంటంటే ఈడు ఉన్నాయి అన్నీ మీకు చూపెట్టాలి, ఏ ఫుడ్ ఎట్లున్నది ఏది ఎట్లున్నది మేము ప్రతిదీ గుడక వాళ్ళకి చూపిస్తామని మీకు చూపించడానికి ఆరాటపడతా. అన్ని రకాల మిల్లెట్స్ తోటి ప్యాలాలు అవి. ఇక అవి చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఇవి ఇన్ని రకాల ప్యాలాలు ఉన్నాయి, ఎవ్వి గుడక తినాలనుకుంటే అప్పుడే తీసుకుపోవచ్చు. ఇక మీరు గుడక ఇటువంటి షాపులు మస్తు ఉంటాయి. ఏ షాపులో తీస్తారు అని అంటే ఇక ఆర్గానిక్ షాపులలో పోతే ఈ ప్రతిదీ గుడక ఏ షాప్కైనా అట్లా దొరుకుతాయి. ఇక అవైతే అన్ని రకాల ఎంత డ్రై ఫ్రూట్స్, ఇక ఏంటంటే కాజు బాదాము ఇక పిస్తా అన్నీ ఉంటాయి అందులో. ఇక అన్నీ ఉంటాయి, అన్నీ మనకు ఏది అయిపోతే అది తెచ్చుకుందాం. ఎప్పుడైతే స్టాక్ పెట్టేసుకుంటా ఏది అవసరం ఉంటే అది మనకు అవైతే ఖరాబ్ అయ్యేది ఉండదు. ఇది తీసుకుపోయి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. ఇక నేను జ్యూసులు చేస్తా కదా, చక్కెర అయినా ఏదైనా ఇక మనకు చూసి తెచ్చుకోవాలనే పోతా. ఇక అక్కడ పోయినాక నాకు అది ఏది అవసరం ఉందో అదే తీసుకుందామని ఆలోచించుకుంటా. ఇప్పుడైతే నేనైతే జొన్న రొట్టెలు చేసుకుందామని జొన్నపిండి ఏంటంటే రాగి పిండి, ఇంకా తైదలు అంటాము రాగి అంటాము, ఇవైతే పిండిలు తెచ్చుకుందామని నేను అక్కడ వాకింగ్ పోయినప్పుడు వెళ్ళిపోయినా. ఇది ఏంటంటే రొట్టెలు తింటే మనకు ఆకలి గుడక ఆగమం కాదు. ఎండాకాలము అన్నం తింటే ఏంటంటే ఆకలి అవుతుంటుంది, మధ్యలో ఆకలి అవుతుంటుంది. రొట్టెలని మిల్లెట్స్ గుడక నేను టిఫిన్స్ చాలా రకాలు పెడుతున్నా. మీకు ఇడ్లీ పెట్టినా ఏంటంటే పొంగనాలు పెట్టినా దోశ పెట్టినా ఇక మిల్లెట్స్లల్లో మనకు వాళ్ళు ఏంటంటే మళ్ళీ పదార్థం గుడక మంచిగా ఉంటుంది. పీచు పదార్థం అన్నది ఇక అమ్మతనంలో సూపరు. ఎందుకంటే మనం గట్టిగతనం గుడక వలిసిపోము, చెమటలు రావు, ఇట్లా మనము స్ట్రాంగ్నెస్ అయితే ఉంటుంది. అవి తినేది చూడుండ్రి. ఇప్పుడైతే వాకింగ్కి వెళ్ళిపోయినా వాకింగ్ చేసుకొని ఇక మీకు ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటా. మీకు ప్రతి పని కూడా హెల్ప్ అవుతుందని నేను ఆలోచించి చెప్తున్నా. ఇక ఇట్లా వాకింగ్ చేసుకొని నైట్ కొద్దిసేపు పొద్దున కొద్దిసేపు ఇక మన యోగాలు కూడా మీకు చూపించిన కొన్ని యోగాలు ఈ రోజు రొటీన్ అంటే నేను చూపించకుండా కూడా చేసుకుంటా నేను. ఇక రోజు చేసుకునేది మీకు కంటిన్యూ అయితే నడుస్తుంది. ఇక తేజ గుడక చేసుకుంటుంది, నాతోటి వాకింగ్ చేసుకుంటుంది. ప్రతిదీ గుడక నేను ఎట్లా చేసుకుంటా ఆమె ఎట్లా చేసుకుంటుంది. ఇక కొందరు పిల్లలు వినరు, ఎందుకంటే తల్లి చెప్పింది కూడా వినాలే. తల్లి చెప్తే ఏంటంటే ఏది కానీ మనకు మేలు జరిగేది చెప్తుందని ఆలోచించుకోవాలి. తల్లికి వినకుండానైతే మీరు మెదులుకోకుండ్రి. ప్రతి బిడ్డ గుడికి చెప్తే కూడా తల్లి గుడికి అర్థం చేసుకొని ఒకళ్ళకొకళ్ళు ఆత్మగా ఉండోర్రి. ఎందుకంటే అత్త కోడళ్ళు గుడక మనకు ఒక బిడ్డలాగా చూసుకోవాలి. అత్త గుడక కోడలు గుడక తల్లిలాగా చూసుకోవాలి. ప్రతి ఇంట్లో గుడక ఓలకోలు మాట్లాడుకుంటూ ఉండద్దు. అందరము ఏంటంటే ఓల కాలే ఉండేది చూస్తుండ్రు, ఫోన్లు పట్టుకొని అట్లా ఉండకుండ్రి. ఇక ఉన్న పెద్దవాళ్ళను కూడా మీరు అర్థం చేసుకోండి. ఇక్కడనైతే ఆయన డాక్టరు అది మైండ్ గురించో ఏదాని గురించో చూస్తాడట, ఆయన స్పెషలిస్టు. ఇక ఆయన ఆమెనైతే ఇక ఆయన భార్య ఇక వాళ్ళు కలిసిండ్రు, మాకు మాట్లాడిండ్రు అక్కడికైతే వాకింగ్ దగ్గర. ఇక ఇప్పుడైతే నేను రొట్టె చేస్తామని వాటర్ తీసుకొని రొట్టె చేసుకుందామని నేను జొన్న రొట్టె ఇక ప్రతి రొట్టె ఉడక నేను చేస్తే మీకు చేయరాని చూసి చేసుకొని ఇక అది ఎంత మనకు ఆరోగ్యం. ఏ కర్రీ వండుకొని
ఆ రొట్టెలు తింటే మాత్రం గట్టితనంలా మంచిగా చాలా అన్నం కంటే టేస్ట్ ఉంటుంది. ఇక మీరు తినేది చూడుండ్రి, తిన్నాక మాత్రము మళ్ళీ వదలరు. ఒకసారి ఖరాబ్ అవుతుంది కావచ్చు రొట్టె చేసుడు, మళ్ళీ తర్వాత రొట్టె వస్తుంది మనకు. ఇక మనం ట్రై చేయాలి, ఏ పనైనా ట్రై చేయాలి. ట్రై చేస్తే మాత్రం పక్కా వచ్చేస్తుంది. ఇక ఇట్లా చేసుకునేది చూడండి, మీరు చేసుకోవాలని చూపిస్తా ప్రతిది కూడా మీకు నచ్చుతా అనుకుంటున్నా. ఇక ఏంటంటే రొట్టె చేయరాదు మాకు, చపాతి చేయరాదు, ఇక మాకు ఇట్లా రాదు అంటే వస్తుంది, చేస్తే వస్తుంది. ఒక్కసారి సరిగ్గా రాకుండా మళ్ళీ ఒకసారి అయితే వస్తుంది, గ్యారంటీ చెప్తున్నా. ఇక రొట్టె రాదని అనుకోద్దు, రోడ్ పక్కన అయితే చాలా రొట్టెలు చేస్తుర్రు, దుమ్ము ధూళి బండ్లు పోతుంటే ఇక అది ఆ రొట్టెలు కొనుక్కొని తింటుర్రు. ఎట్లా ఇళ్ళలో వేసుకుంటలేరా ఏంది అని నాకు ఒక్కొక్కసారి అవన్నీ చూస్తుంటే, పొయ్యిలను చూస్తుంటే పరిశాన్ అనిపిస్తుంది. ఎవరో దందాలు చేసుకుంటారు కానీ, ఎందుకంటే వాళ్ళని కూడా కనద్దు, దంద చేసుకుంటే వాళ్ళు కూడుకుంటారు కానీ ఈ ఇళ్ళల్లో మనకు నీట్నెస్గా మంచిగా చేసుకునేది రోడ్ పక్కన అంటే మనకి ఎంత దుమ్ము ధూళి, మన కడుపులకు ఎంత పోతుంది, ఎంత టేస్ట్ పోతుంది అని కొద్దిగా ఆలోచించుండ్రి. ఇక మనకు నీట్నెస్ అన్నది చేసుకునేది చూడుండ్రి. ఇక మనం రొట్టెలైనా ఫుడ్ అయినా రోడ్ పక్కన తినుడు తక్కువ చేయండి. ఎందుకంటే మనము అక్కడక్కడ తింటుంటే ఆ రోజులల్లో మనిషి చూస్తుంటే మనిషి తినకపోవు, అట్లా ఉంటుండే. కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కింద కూసుండి సాపేసుకొని కూసుండి ఇట్లా పద్ధతిగా తిందురు. ఇప్పుడు ఏంటంటే గిన్నెలు పట్టుకోవాలి, ప్లేట్లు పట్టుకోవాలి, ఇట్లా రోడ్డు పక్కన పెట్టుకొని తినాలి. ఇక మనము ఓసారి చూస్తుంటే పరిశాన్ అనిపిస్తుంది, ఇట్లా తినుడేంది, ఇట్లా జీవితం ఇట్లా అయిపోయింది ఏంది అందరిది అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఇళ్ళల్లో వంట చేసుకుంటారా, ఫుడ్ అయితే ఇంత కరువుకి వచ్చిందా అనిపిస్తుంది. కరువేం ఉండదు, అట్లా తినుడే ఫ్యాషన్ అయిపోయింది. చేసుకోవాలంటే ఉడక బద్ధకం వచ్చేస్తుంది. ఆ బద్ధకం పెట్టేసుకొని మనం వంటలు చేసుకునేది చూడండి. పాతకాలం నుండి కొద్దిగా ఆలోచించి చేసుకోండి. ఇక నేనైతే ఇంట్లో తినేటందుకే నాకు ఇష్టపడతా. మీకు ఎప్పుడన్నా ఒకసారి వీడియోలలో చూపించేటందుకు నేను బయట తింటా, కానీ అది నచ్చది. ఎట్లా అంటే మీకు చూపించాలి, ఎక్కడ ఏమున్నాయి అని నేను చూపించాలని నేను పోయి మీకు అప్పుడప్పుడు పెడతా. అది పెట్టినా కానీ మీ గురించి పెడతా, నాకు పెట్టకుండా మాత్రం ఇక అసలు మాకు తినాలని వెళ్ళము. ఇప్పుడైతే జొన్న రొట్టె చేస్తున్నా, అట్లా తీసుకోవాలి. అట్లా మనము అది పిసుకుట్లా ఉడుకుంటుంది, పిండిది మనం చేసుట్లా ఉడుకుంటుంది. ఏదో అది చేసేది ఉడక ప్లాన్ ఉంటుంది. అట్లా చూడుండ్రి, మీరు చూసి పక్క చేసుకొని నాకు కామెంట్ పెట్టుర్రి. ఎందుకంటే అట్లా చూపిస్తున్నా, ఇవి మీకు చేస్తుంది అని అనుకుంటా. ఇది ఒక్కసారి ట్రై చేసేదనుకో మీకు రొట్టె పక్క వస్తుంది. ఇక కొంచెం దొడ్డు వస్తుంది కావచ్చు, ఒకసారి ఇక సన్నం వస్తుంది కావచ్చు, మళ్ళీ ఇంకోసారి అయితే ఫుల్ సక్సెస్ వస్తుంది. ఇక ప్రతిదీ ఉడక ఇట్లా చేసుకునేది చూడండి. ఇక ఏంటంటే ఈ మనం పిండిలు ఉడక అలా బట్టి పెడుతుండ్రు, ఆర్గన్లో ఉడక పొయ్యి తెచ్చుకోండి. మనము పొయ్యి పట్టించుకొచ్చుకోవాలి, చెయ్యాలి. అప్పటి రోజులలో గిన్నెల పొయ్యి పట్టించుకొచ్చి అవి జొన్నలు చేసుకుంటూ ఇవన్నీ ఉంటుండే. మీకు ఏడ పనులు ఉంటున్నాయి, ఆల్రెడీ మొత్తం రెడీ అయ్యి అక్కడ పిండి దొరుకుతుంది, మీరు తెచ్చుకొని చేసుకున్నందుకు ఏం లేదు. ప్రతిదీ రొట్టెలైనా మక్క రొట్టెలు, జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు, ఇక ఎన్ని రకాలు సజ్జ రొట్టెలు అయితే ఎంత మంచియో. మనం కట్టెోళ్ళు ఉన్నా కానీ మనకు దమ్ము రాదు, మన చెమటలు పెట్టాయి, ఇట్లా ఉంటుంది. ఇవేది తినేదైతే పక్క చూడుర్రి. ఇక బాగా నచ్చుతుంది అనుకుంటున్నా. ఇట్లా చేసినవి ఉడక పనులు ఉడక మీరు ఇష్టపడతారు అనుకుంటున్నా. మీకు నచ్చుతుందనే నేను చేస్తా. ఇక ఇట్లా రొట్టెనైతే కంపల్సరీ చూపించరా తేజ, తీయరా అని అన్న. ఇక తీసింది. ఇగో ఇట్లా వేసుకొని కమ్మతనంలా తినుడు. అలా చేపల కూరతో తింటుంటిమి, మటన్ వండినా తింటుంటిమి. కూరగాయలకైతే సొరకాయ, బీరకాయ. ఇప్పుడు ఏంటంటే బాగా వాటర్ ఉన్నాయి తినుండ్రి. సొరకాయనా బీరకాయనా. ఇక మనకు ఇప్పుడు టైఫాయిడ్లు వస్తాయి, మలేరియా అంటారు, ఇది అంటారు, అదంటారు. ఇప్పుడైతే ఇక మనం ఎండల కాగమాగం బగబగ ఎండలు, జ్యూసులు ఇవన్నీ వేసుకునేది చూడుండ్రి. ఎందుకంటే మనకు అయినంత మందం మాకు ఉన్నాయా అని అంటారు, ఉన్నంతలో వేసుకోర్రి. ఉన్ననాడు వృధా ఖర్చు పెట్టకుండ్రి. మనకు అవుతుందా కాదా అట్లా చేసుకునేది చూడండి. ఇంట్లోనే చేసుకునేది చూడండి. నిమ్మకాయ షర్బత్ చేసుకున్నా కానీ ఆరోగ్యం. మనం బయటకు పోయి అవి జ్యూసులు తాగే బదులు మనం నిమ్మకాయ షర్బత్ చేసుకున్నా కానీ మనకు ఆరోగ్యము, మనం ఎంత హెల్తీగా ఉంటాము అని ఆలోచించుండ్రి. ఇక ఇట్లా రొట్టె చేసుకుంటే మాత్రం దూప కాదు, ఏది కాదు. మనకు చల్లతనము. ఈ రొట్టె అన్నది, జొన్న రొట్టె అన్నది ఎంత మంచిదో. క్యాన్సర్ రాకుండా అది జొన్న పిండి అన్నది పనిచేస్తుంది అంటారు. ఇక అదైతే డాక్టర్లు చెప్తారు, మనకే తెలియదు ఈ విషయం. ఇక అంటేనే నేను వింటున్నాము. ఇట్లా చేసుకునేది చూడండి. మనకు ఓలకు చెయ్యంగానే రాదు, ఇంకా చేసుడు అన్నది బాగా అలవాటు తప్పింది. ఆ కాలంలో బాగా చేస్తుంటివి. ఇక అప్పుడు ఏంటంటే రొట్టెలు లేనిది ఫుడ్ ఉండనే ఉండకపోతే సాయంత్రం రొట్టెలు కంపల్సరీ.
పిడకలు ఉంటుండే, పిడకల కింద రొట్టెలు పెడుదురు. ఏందంటే ఇక పొయ్యిలా పిడకలు పెడితే బగబగ మండి ఆ పిడకలతోటి ఇంత ఉబ్బుతుండే రొట్టెలు. ఇక అట్లా మంచిగా ఉంటుంది. గోబర్ గ్యాస్లు అన్నీ ఉంటుండే. మా గ్యాస్లు ఎక్కడి వెనక అది ఏంది ఆ పెండ పోసి అది గోబర్ గ్యాస్ అని అది వెనక నుంచి వస్తుండే. ఆ గ్యాస్ పొయ్యిలు ఉడకలేనప్పుడు అట్లా మేము ఆ రకంగా ఇలా తీసినాం. ఇప్పుడు మీకు గ్యాస్ పొయ్యిలు ఇవి అవి మా పెండ కలిపి పోస్తుంటిమి ఆ గ్యాస్ పొయ్యికి. ఇక అట్లా మేము ఆ రకంగా చేసినాము. ఇప్పుడైతే ఈ రకంగానైతే మీకు అనంగానే వచ్చేస్తున్నాయి ప్రతిది కూడక. మీకు కష్టం అన్నది తెలియదు. ఇంకా మాకు చాలా కష్టపడ్డాం. ఇక అప్పటి రోజుల్లో కట్టెలు లేకుంటే కూడక కట్టెలు తెచ్చుకున్న వాళ్ళు కొడుకున్నారు. మాకు తెలియదు కానీ అట్లా తెచ్చుకొని వంటలు చేసుకున్న వాళ్ళు కొడుకున్నారు. ఇక ఇట్లా అట్లా ఎంత ఉండని కష్టపడ్డారు ఆ రోజులలో. ఇక ఇండ్లలో ఉండకపోతే చేనులో ప్రతి కూరగాయ తెచ్చుకొని ఇంట్లో వండుకుంటారు. ఎంత రాత్రికి వచ్చిన వర్షంలో తడిసి పల్లికాయ వీకుతుంటే ఇక ఒక్కొక్కసారి గాడుపు వాన ఇట్లా వస్తుండే పల్లికాయ వీక్తే. ఇక ఆ పల్లికాయ చెట్లే కొడుక మీదేసుకొని కూర్చున్న రోజులు కొడుకుంటాయి. ఎందుకంటే అట్లా చేనులలో మక్క తవ్వుతే ఏంది ఇక అప్పుడే వర్షం వస్తే ఏంది ఎక్కడ చెట్టు ఉందని నిలబడదురు. అట్లా అట్లా కష్టపడ్డరు. ఇప్పుడు ఇండ్లలోనే సుఖంగా ఉంటారు, తడవకుండా చెయ్యకుండా. ఇంకా వీటికి నొప్పులు, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు ఇవన్నీ అంటారు. ఇక ఏంటంటే ఇంకా ప్యాట్ అంటారు, ఇది అంటారు, అది అంటారు. అప్పటి రోజులలో మంచిగా ఉంది. మక్క కంకులు మా బాప అయితే మక్క కంకులు ఇరిసి మాకు బూరుతోటి కాల్చిస్తుండే. తీయగా ఎంత కమ్మ ఉండును. మళ్ళీ ఏంది ఇవి శనగ బుడ్డలని మాకు శనగ బుడ్డలు కాల్చిస్తారు. ఒలుచుకుంటా ఇట్లా దులుపుకుంటా తింటుంటిమి, చెరిగిస్తురు. అట్లా ఎంజాయ్ చేసినాం మా చేనులలో అయితే. అట్లా తిన్నాము, అట్లా చేసినాము. ఇంత గట్టిగా ఉన్నామంటే ఇది కారణం. ఇక మీ రోజులలో మాత్రం ఇప్పుడు అన్నీ రెడ్మెంట్గా తింటారు. ఇక వాటి చేనులకి వెళ్ళి తీసుకోవాలి, ఇటు కాల్చుకోవాలి, తినాలి. ఇంకా మంచం మీద కూసుండి పిట్టలు వస్తుంటే ఇక మేమైతే ఒక డబ్బా పట్టి టప్ప కొడుతుంటివి. అవి కంకులు ఒక్కోసారి అడవి పందులు వస్తుండే. ఆ టైంలో మేము దాని మీద ఉంటుంటిమి. నిచ్చెన వేసుకొని దాని మీద ఉండి